లార్డ్స్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత 22 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయిన తర్వాత చాలామంది విశ్లేషకులు కానివ్వండి, మాజీ క్రికెటర్లు కానివ్వండి, విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. మరి టీమిండియా ఫైట్ బ్యాక్ చేసింది అన్నది అయితే ఎవరు కూడా ఎక్కువ మంది అయితే అనట్లేదు. చాలామంది కూడా అసలు ఈ మ్యాచ్ ఓడిపోతారా, మరీ ఇంత దగ్గరికి వచ్చి ఓడిపోతారా, ఏమైంది ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. రకరకాల కారణాలు చెప్తున్నారు. మనము రవిశాస్త్రిది రీసెంట్గా రవిశాస్త్రి చెప్పిన రీజన్ ఏంటంటే, తన దృష్టిలో అంటే రిషబ్ పంత్ రన్అట్ అవ్వడం ఒకెత్తి అయితే కరుణ్ నాయర్ని కూడా అతను తప్పుపడుతున్నాడు. కరుణ్ నాయర్కి 8 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది. మరి అంత అవకాశం ఇచ్చినప్పటికంటే వేరే వాళ్ళు బయట ఉన్నా కూడా కరుణ్ నాయర్కి అవకాశం ఇచ్చినప్పటికీ అతను యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఆ పేషెన్స్ లేదు తనకి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయిన విధానం కానివ్వండి, సెకండ్ ఇన్నింగ్స్లో అవుట్ అయిన విధానం, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో అవుట్ అయిన విధానాన్ని అయితే తను తప్పుపడుతున్నాడు. ఎందుకంటే 42 for 2 అతను అవుట్ అయిన టైంకి, ఆ తర్వాత 82 for 7 చాలా చాలా హ్యూజ్ లాస్ అని, హ్యూజ్ కొలాప్స్ అయిందని విమర్శిస్తున్నారు రవిశాస్త్రి. అసలు అది బౌల్డ్ అయ్యే బాలే కాదు, దాన్ని ఎందుకు అలా లీవ్ చేశాడు ఆ బాల్ని అని చెప్పి అయితే తను కరుణ్ నాయర్ని విమర్శించడం జరిగింది. తర్వాత ఇక ఇర్ఫాన్ పఠాన్ కూడా బుమ్రాని విమర్శిస్తారు. బుమ్రాని కాదు, అంటే బుమ్రా విషయంలో గంభీర్ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఎందుకు అతన్ని అంతగా అంటే ఓవర్ ప్రొటెక్ట్ ఎందుకు చేస్తున్నారు. అవతలి కెప్టెన్ బెన్ స్టోక్స్ని చూసారా మీరు, తను ఎన్ని ఓవర్లు వేశాడు, 3 వికెట్లు తీశాడు. సో మనం ఇంత మంచి పొటెన్షియల్ ఉన్న బౌలర్ని ఎందుకంత ఓవర్ ప్రొటెక్ట్ చేయడం అని కూడా ఇర్ఫాన్ పఠాన్ అయితే ఈ విషయంలో గంభీర్నే ప్రశ్నిస్తున్నాడు. గంభీర్ ఈ విషయంలో ఆలోచించాలి. కీలకమైన టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలుచుంటే ఈ పాటికల్లా 2-1 అయ్యేది. వాళ్ళకి లీడ్ ఇచ్చారు, అనవసరంగా ఇంగ్లాండ్ 2-1 పొజిషన్లోకి వచ్చేలాగా చేశారని ఇర్ఫాన్ పఠాన్ అయితే గంభీర్ను నిందిస్తున్నాడు బుమ్రా విషయంలో. ఇక మహమ్మద్ షమి అయితే బ్యాటర్లనే ప్రశ్నిస్తున్నాడు. ఈ మ్యాచ్లో లార్డ్స్లో ఓటమికి బ్యాటర్లే కారణం, వాళ్ళంతా అవగాహన లేకుండా ఉన్నారు, అంటే మ్యాచ్ మీద అవగాహన లేకుండా ఉన్నారు, ఆ సిచ్యువేషన్స్ కండిషన్స్ మీద వాళ్ళు అవగాహన లేకుండా ఉన్నారు, పేషెన్స్ కూడా లేదు బ్యాటర్స్కి. టైం ఏంటి, ఎంత తక్కువ రన్స్ ఉంది టార్గెట్, దాన్ని కూడా పట్టించుకోకుండా పేషెన్స్ లేకుండా అవుట్ అవుతున్నారు. ఈవెన్ శుభ్మన్ గిల్ని కూడా అతను క్రిటిసైజ్ చేశాడు. శుభ్మన్ గిల్ ఇలా వచ్చి అలా వెళ్ళటము, అండ్ యశస్వి జైస్వాల్ కూడా రాంగ్ షాట్ ఆడటము. సో ఇట్లాంటివన్నీ కూడా తను షమి అయితే ఎక్స్పోజ్ చేశాడు వీళ్ళ లోటుపాట్లని. మరి టీమిండియా ఓటమిపై ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం చెప్తున్నారు. మరి ఏ రీజన్ మీకు అనిపిస్తుంది, టీమిండియా ఓటమికి కారణం ఏంటి అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి.